హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇది తెల్లవారితో నిద్ర లేవంగానే నా డ్యూటీ అండి. ఇది ప్రతిరోజు ఇలా కడుక్కోవాల్సిందేనండి. లేదంటే లిక్విడ్ వేసి తుడుచుకోవాలి. స్పాంజ్తో తుడిచే క్లాతులు ఉంటాయి కదా, వాటితో తుడుచుకోవాలండి. ఈరోజు నిన్న ఆయిల్ అంతా పడిందండి. ఫుడ్ చేశాను కదా, ఆయిల్ మరకలంతా జిడ్డుగా ఉంటాయని కడిగేస్తున్నాను. ఎక్కువ సార్లు కడగకూడదు అని చెప్తారు కదండి స్టవ్. కాకపోతే కడిగేస్తే శుభ్రంగా ఉంటుంది. నాకెందుకో కడగడంలో ఉండేంత నీట్నెస్ తుడిస్తే ఉండదనిపిస్తుంది. నేనైతే బాగా ఆయిల్ ఫుడ్ ఏదో చేశానండి, గుర్తు రావట్లేదు. ఆయిల్ అని దోశలు, అదే పెసరట్టు మరి కాలీఫ్లవర్ కర్రీ చేశాను నిన్న. అదంతా ఆయిల్ మరకలంతా పడుంటే అదంతా క్లీన్ చేస్తున్నానండి. కడిగేస్తేనే బెటర్ అనేసి కడుగుతున్నాను. ఎర్లీ మార్నింగ్ డ్యూటీ అండి ఇది. ప్రతిరోజు డ్యూటీ ఇదిలాగే ఉంటుంది. కడగడం ఒకరోజు తుడవడం. మరీ గలీజ్గా ఉంటే కడిగేస్తాను, అంటే మురిగ్గా ఉంటే కడిగేస్తాను. లేదంటే కొంచెం లైట్గా బాగానే ఉంది అంటే తుడిచేస్తానండి లిక్విడ్ వేసి. నేను చెప్పాను కదా, నేనే ప్రిపేర్ చేసుకునే లిక్విడ్ వేసి తుడుస్తాను అని. కొద్దిగా వెనిగరు, కొద్దిగా ఇది వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదండి, అది కొద్దిగా ఇడ్లీ సోడా కానీ బట్టల సోడా కానీ. ఇడ్లీ సోడానే వేస్తానండి, బట్టల సోడా తక్కువ వేస్తాను. కొద్దిగా వేసి షేక్ చేసి బాటిల్లో పోసి పెట్టుకున్నామంటే నీట్గా వచ్చేస్తాయండి. ఎంత మురికున్నా సరే ఊరికి ఒక 2-3 చుక్కలు అలాగేసి తుడిచామనుకోండి నీట్గా వచ్చేస్తుంది. కాకపోతే జిడ్డుగా ఇట్లా కూరలో అంతా పడి మరకలుగా ఉంటాయి కదండి, అవి కొంచెం రుద్దినట్టుగా చెయ్యాలి. అంత టైం ఓపిక ఉండదు నాకు. అందుకని ఎక్కువ గలీజ్గా ఉంటే, గలీజ్ అంటే మీకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఇది చిత్తూరు జిల్లా భాష అండి, ఏమనుకోకండి. చిత్తూరు జిల్లాలో ఉంటాం మేమంటే. తిరుపతి దగ్గర రేణిగుంట అండి మా ఊరు. అక్కడ నుంచి వాయిస్ లైవ్ చేస్తూ ఉంటాను, వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. చిత్తూరు డిస్ట్రిక్ట్ కాబట్టి ఇటుపక్క భాష అలాగే ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఏమన్నా అనుకోబోతారు. మురికిగా ఉంది అనేదాన్ని గలీజ్గా ఉంది అని అంటాము. ఎక్కువగా పదాలే వాడుకైపోయినాయి నాకు. సారీ, ఏమనుకోకండి. మురిగ్గా ఉంది అంటే ఇలా కడిగేసుకోవడమే బెటర్ అండి. అమ్మాయి ధనం వచ్చేసిందండి. ఇంకా అమ్మాయి చిమ్ముకొని వచ్చే లోపు నేను ఇవన్నీ తుడుస్తున్నాను. స్టవ్ కడిగేస్తే అమ్మాయికి కొంచెం ఫ్రీగా ఉంటుంది ఇక్కడ అన్ని అంట్లు గడిగి పెట్టుకోవడానికి. స్టవ్ అలాగే ఉందనుకోండి, అమ్మాయి అంట్లు గడిగి పెట్టేసి వెళ్ళిపోతుంది. నాకైతే ఇంకా మళ్ళీ టీ పెట్టడము, పాలు కాయడము, ఇలాగ పనులు, టిఫిన్లకు ప్రిపేర్ చేసుకోవడం అన్నీ ఉంటాయి కదా, నాకు ఇబ్బంది అయిపోతుంది. అంట్లన్నీ అడుండిపోతాయి స్టాండ్లో. నేను కడుక్కోవాలంటే అవన్నీ ఇబ్బంది. మళ్ళీ అన్నీ దించి కింద పెట్టుకోవాలి. వెయిట్ ఎక్కువగా ఉంటుంది, ఎత్తలేను, దింపలేను. వెయిట్ నెక్ పెయిన్ కదండి, అందుకని ముందే కడిగేస్తానండి. ఏదైనా సరే నిద్ర లేవగానే స్టవ్ క్లీన్ చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది కదండి. ఈవినింగ్ కూడా నైట్ పడుకునేటప్పుడు కూడా క్లీన్ చేయొచ్చు. కానీ నాకు నచ్చదండి, మార్నింగ్ తుడుచుకుంటేనే నీట్గా ఉంటుంది అనిపిస్తుంది. ఇదిగోండి మార్నింగే సన్ రైజింగ్స్ చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉందండి క్లైమేట్. వెనకల నుంచి సూర్యుడు వస్తూ ఉన్నట్టున్నాడు. చాలా ఎండలుగా ఉన్నాయండి ఇటు రేణిగుంటలో అయితే. చాలా సెగలు, ఎండాకాలంలో ఉన్నట్టే ఉందండి. బాగా వేడి పుట్టిస్తోంది. ఎండాకాలం సమ్మర్లో ఎలా ఉంటుందో, మే ఏప్రిల్ ఎలా ఉంటుందో అలాగుందండి ఇక్కడ ఎండ. అటు పక్కంతా వర్షాలు కొట్టుకొని పోతుంటే ఇటు వర్షం అనే మాటే లేదండి. ఏం చేద్దామండి, అలాగుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకం వాతావరణము. ఇదిగోండి 2 రోజులు నీళ్లు పోయలేదండి నేను, పైకి ఎక్కలేక. అదే చెప్పాను కదా, నెక్ పెయిన్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందని. అది దానివల్ల పైకి ఎక్కలేదు. 2 రోజులు నీళ్లు పోయకుండా మొక్కలు ఎలాగైపోయాయో చూడండి. అందుకని నిన్న ఈవినింగ్ వెళ్ళి అన్నిటికీ ఫుల్గా పట్టానండి నీళ్లు. కొంచెం కళ్ళొచ్చాయి మొక్కలు. ఇవంతా క్లీన్ చేద్దామని పైకి వచ్చానండి. ఇదిగోండి ఇదేంటి, తులసి మొక్కలు బాగా పెరిగిపోయి అక్కడక్కడ కట్ చేయకుండా ప్రూనింగ్ చేసేస్తే బాగుండదు. మా పెద్ద అబ్బాయి పెట్టాడండి, అందులో తొట్లో నుంచి తీసి అలాగే వేసేసాడు మట్టితో పాటు. అది వచ్చేసింది. అది తీసి పడేయాలంటే మనసొప్పలే నాకు. వాడు పెట్టాడు కదా, అంటే నా కొడుకు పెట్టాడు కదా అనే ఫీలింగ్, మొక్క పెట్టాడు కదా దాన్ని తీసేయకూడదు అనే ఫీలింగ్తో అది ఉంచానా. అది బాగా కొమ్మలుగా వచ్చేసిందండి.
అదిగోండి తిరుమల వెంకటేశ్వర స్వామి గిరులు చూడండి, గిరులు అంటే కొండలు చూడండి. మబ్బులు మంచుగా అనిపిస్తుంది, మబ్బులు వాలి. అంటే ఎర్లీ మార్నింగ్ అండి ఇది, సూర్యుడు ఉదయించే టైంలో. ఇదిగోండి అప్పటికే చూడండి 6:10 అయింటుందండి టైం. అంతే ఎండ చూడండి ఎంత తీవ్రంగా ఉందో. ఇవి చూడండి మన కాశీరత్నాల మొక్కలు. నేను నీళ్లు పోసాను, కొంచెం జీవం వచ్చినట్టు అయ్యాయండి. ఎండలకు ఒక్కరోజు నీళ్లు పట్టకపోయినా సరే చాలా వాడిపోయినట్టు అయిపోతున్నాయండి. ఇదిగోండి ఇంక ఇవంతా తీసేసి క్లీన్ చేశానండి, చిమ్మాను. మా చిన్న అబ్బాయి ఈరోజు సెకండ్ సాటర్డే అని ఇంట్లోనే ఉన్నాడండి. ఇవన్నీ కొన్ని కట్ చేశాను, కొమ్మలన్నీ కూడా. ఇంక పైన ట్రైపాడ్ ఎత్తుకొని పోలేదండి పైకి నేను, లేదంటే అంత వీడియో తీసుంటాను ఏవేవి కట్ చేశాను, గార్డెన్ ఎలా ప్రూనింగ్ చేశాను మొక్కలన్నీ అని. ఇదిగోండి పావురాలు చూడండి ఎన్ని ఉన్నాయో. కింద ఏసీ కింద ఉన్నాయండి, గుడ్లు పెట్టినట్టుంది ఒకటి. దానికి కాపలాగా ఇది ఉంటుందండి రోజు. కిందేమో గుడ్లు దగ్గర అది ఆడ పావురం ఉన్నట్టుంది. అదిగోండి అక్కడ కూడా ఉన్నాయి చూడు, 2 ఉన్నాయి, ఇటు పక్క ఒకటి, దాని కింద ఒకటి ఉందండి. బాగా ఐకమత్యంగా ఉన్నాయండి. పక్షులు జీవ జంతువుల్లో ఐకమత్యం ఉంది, కానీ మన మనుషుల్లో లేనట్టు అయిపోయిందండి. ఒకరంటే ఒకరికి పడకుండా, ఒకరి మీద ఒకరికి ద్వేషాలు, ఒకరి మీద ఒకరికి నేరాలు చెప్పుకోవడము, ఎవరిని చూసినా భరించలేని చెవులు మూసుకోవాలనిపించేట్టుగా మాటలు. అసలు ఎలా మాట్లాడగలుగుతున్నారండి, ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారంటే. ఒక స్త్రీని గౌరవించే భారతదేశంలో ఉండి ఒక స్త్రీని ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారో అవురా అనిపిస్తోంది. ఒకప్పుడు గుప్తంగా ఉండే ఆడవాళ్ళు మగవాళ్ళ అవయవాలు ఎంత అవలీలుగా చెప్పేస్తున్నారండి, లైవ్ల్లో పెడుతున్నారు. అంటే వీళ్ళు మనుషులేనా, వీళ్ళ సంస్కారం ఏమైంది అని అనిపిస్తోంది. అంత దారుణంగా పెడుతున్నారండి. ఒక స్త్రీ పురుషుడు ఏ విధంగా అన్యోన్యంగా ఉంటారు అనేది తెలుసుకోవాల్సిన సమాజం ఎంతో దిగజారిపోయిందా అనిపిస్తోంది. ఏంటండి ఇంత దారుణమైన మాటలు. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం కదా అదే వ్లాగ్లో. అసలు లైవ్లో చూస్తుంటే ఒక్కొక్కరు నా లైవ్ కాదండి, చాలామంది లైవ్లు చూస్తున్నాను, ఎంత బ్యాడ్గా పెడుతున్నారండి కామెంట్స్. పాపం వాళ్ళ మనసులు ఎంత బాధపడతాయో అనిపిస్తుంది. ఇదిగోండి మన గార్డెన్ గడ్డి అంతా ఇలాగ తీసేశాడండి మా బాబు. చాలా గడ్డి పెరిగిపోయింది. వాడికి మెనీ థ్యాంక్స్ చెప్పాలి, మనసులో చెప్తాను, పైకి చెప్పను. వీళ్ళకి చెప్పామంటే ఇంకొక రోజు పని చేయకుండా ఆపేస్తారు. నేను చేసేసాను కదా అన్నట్టుగా. అదిగోండి సాయంకాలం చిమ్ముదాంలే అన్నాడు అబ్బాయి, నేనే చిమ్మేశానండి. ఇంక ఈరోజు బాగా లేట్ అయిందండి టిఫిన్కి. అదే గార్డెన్ వర్క్ తీసుకున్నాం కదా, పైన అంతా క్లీన్ చేసాము. పైన పనులు చేశారు కదండి, షోకేస్లు కబోర్డులు చేశారు కదా, ఆ డస్ట్ అంతా ఉంటుందంతా క్లీన్ చేసామండి ముగ్గురము. నేను, మా వారు, చిన్న బాబు అంటే మా చిన్న కొడుకు. చిన్న బాబు అంటే మనవడి మీదకి పోతుంది, అలా కాదు మా చిన్న కొడుకు అండి. ముగ్గురం అంతా క్లీన్ చేసాము. చాలా వరకు క్లీన్ అయిందండి. ఒక మనిషిని పెడితే శుభ్రంగా కడిగేస్తారు. ఇంకా చాలా వరకు ఉంది, కానీ మాకు వీలైనంత వరకు మేము క్లీన్ చేసామండి. ఇదిగోండి ఉప్మా చేశానండి, బాంబే రవ్వ ఉప్మా చేశాను. ఆవకాయ పచ్చడి పెట్టుకొని తింటున్నానండి. కరెంట్ లేదు, చట్నీ వేద్దామంటే సెకండ్ సాటర్డే కదా, కరెంటు పోయింది. నాకు గుర్తు లేదండి సెకండ్ సాటర్డే అని, తర్వాత గుర్తొచ్చింది. ఇంక చన్నీళ్ళ స్నానము, చట్నీలు కూడా వేసుకోకుండా అలాగే ఊరగాయలతో తినేసాము ఈ పూట. మీరేం టిఫిన్ చేశారండి? నేనైతే గోధుమ రవ్వ కాదు, బాంబే రవ్వ ఉప్మా చేశానండి. మధ్యాహ్నంకి గుత్తొంకాయ కూర చేస్తున్నానండి. కూరగాయలన్నీ ఈరోజు సంత కదా, ఈరోజు వెళ్ళి తెస్తారు మా వారు. ప్రతి వారం సంత రోజు తెచ్చేస్తారు. సాయంకాలంకి వెళ్తే తాజాగా దొరుకుతాయండి. రేణిగుంటలో సంత అండి, శనివారము చాలా తాజాగా దొరుకుతాయండి. అవి వారం రోజులు నిలవ పెట్టుకున్నామంటే, నిలవంటే అలాగే ఉండవు కదా, ఏ రోజుకి ఆ రోజు తీసుకొని వాడేస్తూ ఉంటాము. త్వరగా అయిపోతాయి వారానికి ఒకసారి. మళ్ళీ వారానికి ఇప్పుడు ఒక వారం వదిలేసామండి. ఉన్నాయి కూరగాయలు తేకు, అన్నీ పాడైపోతాయి అని చెప్పాను. ఈ వారం తేలేదండి, అంటే పోయిన వారం తేలేదు. ఈ వారం తెచ్చుకోవాలండి. తెచ్చుకుంటే ఇంకా రోజు ఎత్తుక్కోని అవసరం లేకుండా వండేసుకోవచ్చు. మరి రోజువారీ తెచ్చుకోవచ్చు కదా అని కూడా అనుకోవచ్చు, కానీ రోజువారీ వెళ్ళి తేవాలంటే అన్ని పనుల్లో కుదరదు కదండి. పక్కనే కొట్టు ఉంది,
కానీ మనకు తాజాగా ఫ్రెష్గా విలేజ్ కూరగాయలు కావాలంటే అక్కడికి వెళ్ళి సంతకు పోయి తెచ్చుకోవడం అలవాటు అయిపోయిందండి. మరి విలేజ్ కూరగాయలు అంటే ఎరువులతో పక్కన విలేజ్లు ఉన్నాయండి, వాళ్ళు ఫ్రెష్గా తాజాగా పండించి తెచ్చి అమ్ముతూ ఉంటారు. లగేజీల్లో వచ్చినట్టు కొంచెం వాడినట్టు అనేక రకాల మందులతో తయారైన కూరగాయలు కూడా దొరుకుతాయి కదండి. అవి కాకుండా విలేజ్ నుంచి వచ్చాయి అంటే ఫ్రెష్గా తాజాగా ఉంటాయి. వాళ్ళు ఎక్కువగా చుట్టుపక్కల విలేజ్ల్లో వాళ్ళు ఎరువులే వాడతారండి. ఎరువులు అంటే పేడ ఎరువు, గొర్రెల ఎరువు, మేక ఎరువు ఇలాగ వాడతారు. అలాంటి ఆ విలేజ్లో వచ్చేవాళ్ళు మా వారికి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారండి కొంతమంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెస్తారు. ఇదిగోండి క్యాప్సికమ్ ఒకటి ఉండింది, వంకాయలు ఒక 6-7 వంకాయలు ఉన్నాయి, అవి క్యాప్సికమ్ వేసి వంకాయ కూరలో గుత్తి వంకాయ కూర చేసేసానండి. సూపర్ టేస్ట్గా వచ్చిందండి కూర. ఆటోమేటిక్గా ఎటు పడితే అటు చేస్తామంటే అప్పుడే కూరలు నీట్గా వస్తాయి. శ్రద్ధగా చేసామంటే టేస్ట్ ఉండదు. అన్ని మసాలాలు మిక్సీకి వేసేసానండి. టమోటాలు 2, కొద్దిగా నువ్వులు, కొద్దిగా శనక్కాయ పప్పులు, కొద్దిగా కారము, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పట్టా చెక్క ఒకటే కదా, లవంగాలు 2, యాలకులు 2, జీడిపప్పులు, ఇవన్నీ మిక్సీకి వేసానండి. వితౌట్ ఉల్లి వెల్లుల్లి కూర అండి ఇది, ఏమనుకోకండి. నేను తినను కదా, ఇంకెన్ని రకాలుగా చేయలేక నేను ఒకే కూర చేసేసాను. మా వాళ్ళు ఏం మాట్లాడలేదండి, సైలెంట్గానే తినేశారు. వితౌట్ ఆనియన్, వితౌట్ గార్లిక్ అండి. గార్లిక్ అదే ఉల్లి వెల్లుల్లి అండి. గార్లిక్ అంటే ఇది కూడా వస్తుంది కదా, అల్లం, ఈ 2 వేయకుండా చేశానండి. అవి వేస్తేనే కూర టేస్ట్గా ఉంటుందని ఏం కాదండి, చేసే విధానంగా చేస్తే అవి లేకపోయినా టేస్ట్గానే ఉంటుందండి. మసాలా ఎక్కువ అవుతుందేమని కొంచెం తీసి పెట్టాను. తీరా వేపేటప్పుడు చూస్తే తక్కువగానే అనిపించింది, అది కూడా వేసేసానండి. ఇంకా అది మళ్ళా పక్కన పెట్టి 2-3 రోజులు స్టవ్లో ఉంచి ఫ్రిడ్జ్లో ఉంచి చేయడం ఎందుకు అనేసి వేసేసానండి. అదిగోండి అలా ఫ్రై చేసేసి వంకాయలు ముందుగా ఆయిల్లో వేసానండి. పోపు పెట్టి ఆయిల్లో వేసేసాను. బాగా మగ్గిన తర్వాత ఈ మసాలా వేసానండి. మసాలా వేపేసి ఒకసారి ఒక్కొక్క రకం చేయొచ్చండి గుత్తి వంకాయ కూరని. అలాగే ఈ మసాలానంతా కాయల్లో కూర్చి కూడా ఆయిల్లో వేసి వేపి మళ్ళీ పులుపు అవంతా వేయచ్చు. అన్ని పులుపు కూడా ఈ మసాలాలోనే వేసేసానండి. మిక్సీలో అన్నీ క్రష్ అయిపోయినాయి, అంటే మెత్తగా వచ్చేసింది, పేస్ట్ లాగా ఈజీగా అయిపోయింది. అది ఈరోజంతా పని లేట్ అయింది కదండి, చెప్పాను కదా, లైవ్ చేశాను. ఇంక వచ్చేసి ఒక 10 నిమిషాలు పడుకున్న. థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుందండి బాగా, అలవాటుగా మాట్లాడింది లేదు కదా ఇన్నేళ్ళుగా. ఇప్పుడు 2-3 నెలలకు కంటిన్యూగా ఉదయం సాయంకాలం మాట్లాడేసరికి కొంచెం గొంతులో నొప్పి అనిపిస్తుంది. అందుకని కొద్దిసేపు పడుకున్నాను, లైవ్ చేసి వచ్చి తర్వాత వంకాయ కూర అప్పడాలు లేపుదామని అప్పడాలు బయట పెట్టానండి. పెద్ద అప్పడాలు మొన్న డీమార్ట్కి వెళ్ళి తెచ్చాము. అవి ఈరోజు మా లంచ్ ఇదేనండి. మీరైతే ఏం చేసుకున్నారు? ఈరోజు సాటర్డే కదా, వితౌట్ నాన్ వెజ్ కదండి, ప్యూర్ వెజ్. అందరింట్లో వెజ్జే ఉంటుంది కంపల్సరీగా. ఎవరైనా కొంతమంది తినేవాళ్ళు తింటూ ఉండొచ్చు నాన్ వెజ్, కానీ ఇంచుమించుగా అందరూ వెజ్జే తింటారు కదండి. వెంకటేశ్వర స్వామి భక్తులు, సాయిబాబా భక్తులు, ప్రతి దేవతని కొలిచేవాళ్ళు శనివారం అంటే ఎవరికైనా సరే నాన్ వెజ్ తినబుద్ధి కాదు కదా. కాబట్టి ఇదిగోండి కొద్దిగా అంటే కాయలు ఉడికేంత మాత్రం నీళ్లు పోసాను. అవంతా త్వరగా ఉడికిపోయినాయండి. ముందే వేపేసా కదా వంకాయలు, ఆయిల్లో బాగా వేపానండి, గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపాను. తెల్ల వంకాయలండి ఇవి, చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ వంకాయలు కూడా. మా వారు తెస్తే కూరగాయలు మంచిగా తెస్తారండి, ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు, ఓపికగా చూసి తెస్తారు. అలవాటు అయిపోయిందండి ఆయనకి, చిన్నప్పటి నుండి సమస్యలతోనే పోరాడారు. అలాగా అన్నీ అలవాటు చేసుకొని అన్నీ మంచిగా పెడతారండి. సరుకులన్నీ కూడా మంచిగా, ఫ్రూట్స్, వెజిటబుల్స్, పప్పు దినుసులు సరుకులన్నీ మంచిగా తెస్తారు. ఇదిగోండి కూర ఇలాగ తయారైందండి. పెద్ద కాయలుగా ఉన్నాయి, అవి 2-2గా కట్ చేసి వేసాను, ఏమనుకోకండి. అంటే ఇంకా గుత్తి వంకాయ కూర అంటే అందరూ ఇష్టంగా తినేస్తారు, ఇంక వేరేగా చేస్తే తినరండి, అందుకని ఇలాగ చేశాను. సూపర్ టేస్ట్గా వచ్చిందండి, చాలా బాగుంది కూర. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా. ఇదిగోండి పాపడ్స్ వేపాను,
చాలా టేస్ట్గా ఉంది. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్.